ఏమన్నారు? హాయ్ శిరీష గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. పద్మజ గారు వచ్చి 2 ఇయర్స్ అయింది కదా? 2 ఇయర్స్ కంప్లీటా? ఎస్ అండి, 2 ఇయర్స్ కంప్లీటెడ్. ఓకే. ఈ 2 ఇయర్స్ జర్నీ గురించి చెప్పాలి నాకు మీరు. ఓకే అండి, డెఫినెట్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి శిరీష గారు టు ట్రావెల్ విత్ యూ. ఇంకా ఫస్ట్ నేను చెప్పాల్సింది మీకు ఏంటంటే, నేను ఇదే విధంగా లైఫ్ టైం మీతో కంటిన్యూ అవుతా. నేను చేయగలిగినన్ని రోజులు, యోగా ఓకే. చేయగలిగినన్ని థ్యాంక్ యూ. రోజులు మీతోటే చేస్తా. నాకేంటంటే, మీతో యోగా స్టార్ట్ చేసిన దగ్గర నుండి నా బాడీ ఫుల్ ఫిట్, పర్ఫెక్ట్ అయిపోయింది. సో ఫ్లెక్సిబుల్. అండ్ మెయిన్ ఆన్లైన్ క్లాసెస్ అనేది నాకు చాలా చాలా కంఫర్ట్ ఉందండి. కంఫర్ట్ జోన్ లో ఉన్నాం. ఏంటంటే, నేను ఎర్లీ మార్నింగ్ 5 to 6 క్లాస్ లో జాయిన్ అవుతాను. ఆ 5 to 6 క్లాస్ ఏంటంటే, మనకి 6 గంటలకి మనం రెగ్యులర్ గా ఇంట్లో అందరు లేసే టైం కల్లా అయిపోతుంది మన యోగా. అండ్ మోర్ ఓవర్, సీజన్స్ తోటి సంబంధం లేదు. అక్కడ బయట ఎండాకాలమా, వర్షాకాలమా, చలికాలమా మనకు సంబంధం లేదు. ఇంట్లో హ్యాపీగా ఒక పావు గంట ముందు లేసేసి బ్రష్ చేసేసుకొని కూర్చోవడమే యోగాకి. యస్. 6 o'clock కి అంతే, ఇంకెవరు లేవని కూడా లేవరు ఇంట్లో, నా యోగా అయిపోద్ది. మళ్ళీ రెగ్యులర్ వర్క్ లోకి వెళ్ళిపోతాం. లేడీస్ కి మాత్రం ఇది చాలా చాలా అడ్వైజబుల్. ఎర్లీ మార్నింగ్ ఆన్లైన్ దట్టు. ఎందుకంటే మనం ఇంకోటి బయటకు వెళ్ళాలనుకోండి, అట్లీస్ట్ ఒక ½ అవర్ బిఫోర్ అన్నా మనము రెడీ అవ్వాలి కదా. రెడీ అవ్వాలి, వెళ్ళాలి, బయటకు వెళ్తున్నామంటే అంత ఎర్లీ మార్నింగ్ అనుకోండి. సరే, లేట్ అవర్స్ లో వెళ్ళినా గానీ మనకి ట్రావెలింగ్ కి టైం పడుతుంది, వెళ్ళడము రావడము ఇదంతా. సో అది లేకుండా మన ఇంట్లోనే హ్యాపీగా మన రూమ్ లో హ్యాపీగా ఫ్యాన్ వేసుకొని లైట్ వేసుకొని కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు యోగా. యస్. సీజన్స్ తోటి సంబంధం లేదు. ఇంకొకటి, మీరు ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినా నో ప్రాబ్లం, మేము ఎక్కడికి వెళ్ళినా నో ప్రాబ్లం. ఎక్కడి నుండి అయినా కానీ మనం వి కెన్ అటెండ్ ద క్లాసెస్. అది. అండ్ ఇంకొకటి అండి, లేడీస్ కి అయితే చాలా బెస్ట్ సూటెడ్ అండి ఆన్లైన్ యోగా. ఇంకొకటి, కొంతమందికి ఏముంటదంటే అండి డౌట్, ఆన్లైన్ లో మనం పర్ఫెక్ట్ గా చేయగలమా లేదా, టీచర్స్ చెప్తారా లేదా అని. కానీ మీతో ఆ ప్రాబ్లం లేదండి. అయితే మీరు క్లాసెస్ అనేది చాలా పర్ఫెక్ట్ గా నేర్పిస్తారండి. ఫస్ట్ 1 month లోనే మనకి ఆల్మోస్ట్ 50% మనకు అర్థమైపోద్ది. ఏంటి మీరు చెప్పే మీ మీ చెప్పే విధానం ఎట్లా ఉంటది అనేది. అండ్ ఫస్ట్ మీరు అన్ని చెప్పడం, ఆసనాలు ముందు నేర్చేసుకుంటాం. చాలా మంది దగ్గర నేను చూసినండి, వాళ్ళు ఇయర్స్ ఇయర్స్ నేర్చుకున్నా గానీ ఆసనాల పేర్లు తెలియదు వాళ్ళకి. ఏంటి అంటే అవును ఏంటి అని అంటారు. మీ దగ్గర అట్లా కాదు. అన్ని నేర్చేసుకుంటాము. ఇప్పుడు మీరు ఒక ఆసన చెప్పంగానే నేను చేసేయగలుగుతా దాన్ని. అవి నాకు అసలు ప్రతిరోజు కొత్తనే. ఇప్పుడు మనము స్కూల్లో ఇప్పుడు చిన్న పిల్లలతో మనకు ఎవ్రీడే ఎట్లా న్యూ ఉంటదో, మీతో కూడా యోగా అనేది న్యూగా ఉంటది. ఎందుకంటే డైలీ మీరు చేంజ్ చేస్తారు. ఏది రొటీన్ ఉండదు, బోర్ ఉండదు, బోర్ కొట్టదు. అండ్ ఇంకొకటి, మీ దగ్గర నాకు అన్ని ఆసనాస్లలో నాకు నచ్చిన సీక్వెన్స్ వెయిట్ లాస్ సీక్వెన్స్. దాంతో వితౌట్ ఫాలోయింగ్ ఎనీ డైట్ వీ కెన్ రెడ్యూస్ ద వెయిట్ అనే దానికి బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ నేనే. నేను 6 kgs వెయిట్ లాస్ అయినా వితౌట్ డైట్. ఏం డైట్ చేయలేదు నేను. అన్ని ఐస్ క్రీమ్స్ తింటా, స్వీట్స్, ఫుడ్, బిర్యానీస్ ఏవైనా మధ్యాహ్నం ఫుల్ గా తింటా నేను. కానీ మార్నింగ్ యోగా. బెల్లీ ఫ్యాట్ కంప్లీట్ గా రెడ్యూస్ అయిందండి. ఇప్పుడు అంతకు ముందు కొంచెం బెల్లీ ఫ్యాట్ ఉంటుండే, డ్రెస్సెస్ వేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం సో కంఫర్ట్, చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా మీరు చాలా ఫిట్ గా ఉన్నారనే అంటారు నన్ను. ఆ అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంది, మెయిన్ బాడీలో ఫ్లెక్సిబిలిటీ. అది యోగాతో వస్తదండి. అండ్ ఇంకొకటి, నేను ఈ 2 years జర్నీలో ఒక 1 month నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉండి నేను అటెండ్ అవ్వలే క్లాసెస్. కొంచెం అవును. పని 1 month ఉందండి బ్రేక్ నాకు, వచ్చింది మధ్యలో. బ్రేక్ ఉమ్. తీసుకున్నా. ఆ వన్ ఉమ్. మంత్ లో నేను చేసుకుందాము అని అనుకున్నా గానీ ఒక్క రోజు కూడా నేను చేయలేదు. లిటరల్లీ చేయలేదు. చేద్దాంలే, లేద్దాంలే, చూద్దాం, ఒక ½ hour లేద్దాము, అట్లా మళ్ళీ తర్వాత పని ఉంది కదా నాకు అని. అదే మీరు ఒక టీచర్ లేకుండా అసలు మనం యోగా చెయ్యలేము. అది హైలీ ఇంపాసిబుల్. ఇది అదొక మితే అంతే. చాలా మంది ఏమనుకుంటారంటే, ఆ 21 days యోగా ప్రోగ్రామ్ ఉంది, లేదా అది ఫ్రీగా చేసుకోవచ్చు కదా, డబ్బులు ఎందుకు కట్టడము అని అనుకుంటారు. కానీ అది మాత్రము హైలీ హైలీ ఇంపాసిబుల్. అది చేయలేం మనం. ఎంతో డిజైర్ ఉంటే తప్ప. అది కూడా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తాము, మనకి టైం ఇవ్వరు కదా. వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, మళ్ళీ మనం వెళ్ళిపోతారు. దాన్ని పాజ్ చేయాలి. పాజ్ చేసి మనం ఓన్ గా చేయాలి. ఇక్కడ అట్లా అవును. కాదు. మళ్ళా అసలు రాంగ్ చేస్తున్నామా రైట్ చేస్తున్నామా కరెక్ట్ తెలీదు, చేసే వాళ్ళు ఉండరు. ఉండరు. కాదు. మనకి ఎట్లా తెలుస్తుంది, తెలీదు. ఇంకొకటి, ఇక్కడ మీరేంటి సూర్య నమస్కారాలు అన్నారు అనుకోండి, మీరు ఒక పావు గంట టైం ఇస్తారు. మీరు ఒక 15 సెట్స్ చేస్తారా, 12 సెట్స్ చేస్తారా, చెయ్యండి అంటారు. మీరు మిస్టేక్స్ మీరు చూస్తుంటారు అక్కడ నుండి. అరే, శిరీష గారు చూస్తున్నారు కదా, మనం తప్పు చేస్తే ఎట్లా అనేది మాకు అదొక భయం ఉంటది.
ఉమ్, ఎవ్రీ స్టూడెంట్, అది మనం ఎంత పెద్దవాళ్ళమన్నా కానివ్వండి, స్టూడెంట్ ఉమ్, అంటే స్టూడెంట్ ఈజ్ స్టూడెంట్. అరే ఉమ్, అక్కడ ఒకరు మన ఒక మన 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 మీద ఒకరి అబ్జర్వేషన్ ఉంది అని ఉమ్, అన్నప్పుడు మనం చేసే విధానం వేరు, ఉమ్. ఎవరు చూడట్లేరు అన్నప్పుడు చేసే విధానం అయితే డెఫినెట్లీ వేరు. అవును. కాబట్టి టీచర్ అందుకే అయితే మనం కెమెరాలు ఆన్ చేయండి, ఖచ్చితంగా ఆ కెమెరా ఆన్ చేయండి మీరు అంటాం. ఇంకొకటి, ఎస్, మీరు మీ క్లాసెస్లలో కెమెరా ఆన్ చేయకపోతే మీరు ఉంచారు క్లాస్ లో ఫస్ట్. ఉమ్, ప్రతి ఒక్కరిని ఏంటి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఇట్లా తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ చేస్తున్నారు అని చెప్తారు. ప్రతి ఒక్కరిని మీరు అబ్జర్వ్ చేస్తారు, ఉమ్, మొత్తం అందరినీ అబ్జర్వ్ చేస్తారు. సో కాబట్టి ఇంకా ఇంతకంటే గుడ్ టీచర్ ఎక్కడ ఉంటారండి ఇంకా. ఉమ్. ఇంకా మనకి ఇంకొకటి మీతో ఒక హోమ్లీ ఫీలింగ్, ఒక సిస్టర్ లాగా ఒక హోమ్లీ ఫీలింగ్ ఉంది నాకు. ఇప్పుడు కొత్త వాళ్ళని ఊహించుకొని కూడా ఊహించుకోలేము ఇంకొకరి దగ్గరికి పోదామని. వితౌట్ యూ చేసే పాసిబిలిటీ లేదు, ఉమ్, కష్టం. చేసే పాసిబిలిటీ లేదు అని అంటే కష్టం అండి, మనకే నెగ్లిజెన్స్ వచ్చేస్తుంది. ఉమ్, అది చేద్దాంలే, పడుకుందాం, ఇంకో పావు గంట పడుకుందాం. లేదు లేదు, 4:30కి నేను లేస్తా డెఫినెట్ గా. ఆ కొంచెం లేట్ అయింది అని అంటే, అమ్మో నేను బ్రష్ చేసుకోవాలి, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, కూర్చోవాలి, ఇదంతా అదొక ఉమ్. ఆ భయం. ఇమీడియట్ గా మెలకొచ్చేస్తుంది. ఇంకోటి, నా ఉమ్. బాడీలో బయాలజికల్ క్లాక్ వచ్చేసింది, అలారం అక్కర్లేదు. నేను అవును. లేసేస్తా కరెక్ట్. ఆ టైం ఉమ్, రాగానే మెలకొస్తుంది, ఉమ్, లేవడం. ఆ యోగా అయిపోయినాక ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి. మీ రిసీవింగ్ చాలా బాగుంది, అందరితో మీరు చాలా బాగా మాట్లాడతారు, ప్రతి ఒక్కరిని ఎవరిని మిస్ చేయరు, ఉమ్. అందరిని పేరు పేరున పిలిచి పేర్లు గుర్తు పెట్టుకుంటారు. మీరు అందుకోసమే కదా పేరు, కొందరిది ఫోన్ వివో అని ఏదో ఉంటాయి, ఐఫోన్ అని. అది ఆ, ఐఫోన్ గారు కొంచెం మీ పేరు పెట్టండి, ఉమ్, తీసేయండి అది. అట్లా మీరు ప్రతిదీ పర్టికులర్ గా, ఉమ్, కెమెరా సరిగ్గా పొజిషన్ సరిగ్గా లేకపోతే కూడా మీరు ఒప్పుకోరు. ఉమ్, కనిపించట్లేదు మీ కెమెరా, కరెక్ట్ గా పెట్టండి అని అంటారు. ఉమ్, ఎవ్రీథింగ్ మీ దగ్గర అబ్జర్వేషన్ చాలా బాగుంది. సో మాకు కూడా ఆ భయం అనేది ఉంటది. ఉమ్. మీరు కొన్ని కొన్ని సార్లు మమ్మల్ని స్పాట్ లైట్ చేస్తారు. ఆ. స్పాట్ లైట్ చేసినప్పుడు అప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత. అటెన్షన్, అటెన్షన్ లో చేయాలి అప్పుడు. అటెన్షన్ గా ఖచ్చితంగా చేయాలి మీరు చెప్పింది. ఉమ్, అది ఒక- ఆ అది ఆ ప్లాంక్ కూడా సరిగ్గా చేయకపోతే మీరు ఒప్పుకోరు, ఆ, నేర్చుకోకపోతే. ఉమ్. మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ మీరు ఎవరిని ప్రెషర్ కూడా చెయ్యరు, మీ ఉమ్, బాడీ ఎంత సపోర్ట్ చేస్తే అంతే చేయండి అని అంటారు. ఉమ్, అక్కడ కూడా మీరు ప్రెషర్ చెయ్యరు, మీకు మెల్లిగా వస్తది, ఉమ్, తొందర ఏం లేదు. ఉమ్, అది. ఇప్పుడు మేము 100 అదేంటండి 1 అవర్ లో కూడా 54 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేశాంగా. ఉమ్. అవును. అవన్నీ చేసినాం కదా, అవన్నీ చేయగలం ఈజీగా. ఉమ్, ఇంకా అన్ని అసలు ఆ 100 ఆసన సీక్వెన్స్ ఎంత బాగుంటదండి అది. ఉమ్. అది 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 బోర్ రాదు, ఎంతసేపు ఎన్నిసార్లు చేసినా చేసినా బోర్ బోర్ రాదు అది. బోర్ రాదు. విన్యాస వి అని, వెయిట్ ఉమ్. లాస్ సీక్వెన్స్ అని, తర్వాత యా, సూర్య చాలా నమస్కారం. మంది మన స్టూడెంట్స్ అంటారు, మేము చాలా చోట్ల యోగా చేసాము, ఈ విన్యాస బి సీక్వెన్స్, ఈ చంద్ర నమస్కారాలు, ఇవన్నీ మేము ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు రొటీన్ గా చేసేవాళ్ళము అని ఇంకోటి అనేవాళ్ళు. మీరు మెడిటేషన్, చక్ర మెడిటేషన్ అంటారు, వాల్ యోగా అంటారు, చున్ని యోగా అంటారు, ఫేస్ ఆ, అంటారు. ఆ, ఇవన్నీ యాడ్ ఆన్సే కదా.